మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. అందరూ ఇప్పటికే గుర్తించిన దాంట్లో బిజినెస్ చేస్తే పెద్దగా థ్రిల్ ఉండదనే అభిప్రాయం పెరుగుతోంది. కొత్తగా మనమే ఏదైనా గుర్తించి దానిపై పనిచేసి సక్సెస్ సాధిస్తే వచ్చే ఆనందం వేరేలా ఉంటుంది. అలాంటి కొత్తదనం కోసం నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. రెగ్యులర్ హీరోలతో సినిమాలు చేస్తూనే కొత్త టాలెంట్ను గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన దేవిశ్రీ ప్రసాద్తో ఎల్లమ్మ అనే ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ షోలు చూసిన చాలామంది చాలా కాలంగా ఆయనలో హీరో లక్షణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఆ అంచనాలను నిజం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరుగుతోంది. ఇదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా హీరోగా పరిచయం చేయాలని దిల్ రాజు ఆసక్తి చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాల్లో చిన్న చిన్న కనువింపులు ప్రమోషన్స్లో పాల్గొనడం ద్వారా కెమెరా ముందు తన ప్రెజెన్స్ చూపిస్తున్నారు. కథలు చెప్పేటప్పుడు కూడా ఆయనలోని నటుడు బయటపడతాడని దిల్ రాజు అభిప్రాయం. అందుకే ఆయనతో హీరోగా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఓపెన్గా చెప్పేశారు. అయితే అనిల్ రావిపూడి మాత్రం తన దృష్టి దర్శకత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ప్రదీప్ రంగనాథన్తో ఒక సినిమా కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తూ విభిన్నమైన ప్రాజెక్టులతో ముందుకు సాగాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు.